ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను హిట్ 3 మూవీకి వెళ్ళడానికి ఆనందం ఒకవైపు, భయం ఒకవైపు. భయం ఎందుకంటే ఆల్రెడీ సైంధవ్ మూవీ చూశాననమాట. వెంకటేష్ గారితో శైలేష్ కొలన్ గారు తీసిన మూవీ. అది చూసి మళ్ళీ ఈ మూవీ వెళ్ళేటప్పుడు ఒకసారి అయితే మాత్రం భయం అనిపించింది. కానీ లిటరల్గా చెప్తున్నాను, మూవీ అయితే మాత్రం ఖచ్చితంగా చూడండి భయ్య. నాని గారి యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్, అసలు మామూలుగా ఉండదు. అంటే మీరు ఎక్స్పెక్ట్ చేస్తూ వెళ్తే మాత్రం ఇంకోలా అనిపించవచ్చు, కానీ ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా డైరెక్ట్గా వెళ్ళి చూడండి, వావ్ అనే ఫీల్ అయితే వస్తుందన్నమాట. మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నాని గారి క్యారెక్టరైజేషన్ కానీ, ఆయన నటించిన విధానం కానీ అబ్బో అసలు మామూలుగా ఉండదన్నమాట. ఏళ్తారు, ఖచ్చితంగా ఏళ్తారు నాని గారు అయితే మాత్రం తెలుగు ఇండస్ట్రీని అన్నట్టు అయితే ఉంటుందన్నమాట మూవీ. ఈ మూవీ చూడడానికి చిన్నపిల్లలు వెళ్ళొద్దు అన్నారు, కానీ నిజానికి కొంచెం లేడీస్ కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా రక్తం అది చూసి. సో వాళ్ళైనా కానీ ఇబ్బంది పడతారు ఖచ్చితంగా ఈ మూవీ చూస్తే మాత్రం, అలా అయితే ఉంటుంది. ఇక మూవీలో ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే మాత్రం నాని గారు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు, అలాగే డైరెక్టర్ గారు కూడా అని చెప్పొచ్చు అనమాట. డైరెక్షన్ మాత్రం నెక్స్ట్ లెవెల్. ఈయన మిగతా మూవీస్ ఎలా తీసినా కానీ హిట్ సిరీస్ అనగానే మరి ఈయనలోకి ఏదైనా డిఫరెంట్ వైబ్రేషన్ వస్తుందో ఏమో, కానీ నెక్స్ట్ లెవెల్లో ప్లాన్ చేస్తారు. ఆ సీన్స్ కానీ, ఎలివేషన్స్ కానీ, డైలాగ్స్ కానీ ప్రతిదీ కూడా. ఎప్పుడైతే నాని గారి టైటిల్ కార్డు పడుతుందో అప్పటి నుంచి ఇక ప్రతి సీను కూడా మనకి నెక్స్ట్ 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 అన్నట్టయితే ఉంటుందన్నమాట. మామూలుగా ఉండదు అసలు, అంత హై ఇస్తూ ఉంటుంది ప్రతి సీను కూడా. అందులోనూ ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే మాత్రం మామూలుగా ఉండదన్నమాట. ఖచ్చితంగా ముందు ఇంటర్వెల్ అయిపోయాక నెక్స్ట్ మళ్ళీ మూవీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో అనిపిస్తుంది, అంతలా అయితే ప్లాన్ చేశారు. అలాగే మూవీలో కూడా మీకు చిన్న చిన్న ట్విస్ట్లు అవి ఉంటాయి, అవన్నీ మీరు గెస్ చేయడానికి కొంచెం కష్టం అవ్వచ్చు, కానీ ఆ ట్విస్టులను అన్నీ తీసుకెళ్ళి లాస్ట్లో లింక్ చేస్తారు. అది మాత్రం హైలైట్ భయ్య. అసలు మనకు చూస్తున్నప్పుడు ఏంటిది ఏంటిది అనిపిస్తుంది, కానీ లాస్ట్కి తీసుకెళ్ళి ఒక కంక్లూజన్ ఇచ్చినప్పుడు మాత్రం వావ్ అనిపిస్తుంది. అలాగే ఇందులో మాత్రం మీకు క్యామియో రోల్స్ కూడా ఉంటాయి, సో మీరు డైరెక్ట్గా చూస్తేనే అర్థమవుతుంది. అలాగే మూవీకి ఇంకో మేజర్ ప్లస్ పాయింట్ అయితే మాత్రం మన శ్రీనిధి శెట్టి గారు అని చెప్పొచ్చు అనమాట. చాలా డీసెంట్గా, చాలా కామ్గా ఉండే క్యారెక్టర్ టైప్లో తీసుకెళ్తారు ఆవిడది. లవ్ స్టోరీ ఏమాత్రం కూడా మూవీ ఫీల్ని డిస్టర్బ్ చేయదు, అదైతే చాలా పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. మనకి ఇలాంటి యాక్షన్ మూవీస్లో ఏమవుతుంది అంటే మాత్రం మధ్యలో ఈ లవ్ స్టోరీ వచ్చి అనవసరంగా యాక్షన్ ఫీల్ని డిస్టర్బ్ చేసింది అనిపిస్తూ ఉంటుందన్నమాట. సో అలా ఎక్కడా లేకుండా జాగ్రత్త పడ్డారు. అలాగే మూవీకి ఇంకొక ప్లస్ పాయింట్ అయితే మాత్రం మిక్కీ జే మేయర్ గారు అని చెప్పొచ్చు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంటుంది మూవీలో, మీరు ఆ ఫీల్ థియేటర్లోనే పొందాలి తప్ప మామూలుగా టీవీలో కానీ ఫోన్లో కానీ అర్థం కాదనమాట. డైరెక్ట్గా మూవీ థియేటర్లో చూస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఫీల్ ఉంటుంది. అలాగే సాంగ్స్ కూడా చాలా బాగుంటాయి, మీకు ఒక మంచి ఫీల్ అయితే వస్తుంది. అలాగే మనం మాట్లాడుకోవాల్సింది క్లైమాక్స్ గురించి భయ్య. క్లైమాక్స్ అయితే బెస్ట్ ఇచ్చారని చెప్పొచ్చు శైలేష్ కొలన్ గారు అయితే మాత్రం. మీరు హిట్ 1 హిట్ 2 చూసి ఇది కూడా చూస్తే కనుక ఖచ్చితంగా మామూలుగా లేదు కదా అనే ఫీలింగ్తో అయితే వస్తారు. అలాగే మరి నెగిటివ్ విషయానికి వస్తే మాత్రం సెకండ్ హాఫ్ అయితే కొంచెం స్లో అనిపిస్తుంది అంతే తప్ప మరి తీసి పారేసేది కాదు. అసలు సెకండ్ హాఫ్ కూడా బాగుంటుంది, కానీ మనకు కొంచెం స్లోగా అనిపిస్తూ ఉంటుంది ఫస్ట్ హాఫ్తో కంపేర్ చేస్తే మాత్రం. కానీ ఓవరాల్గా అయితే మాత్రం బెస్ట్ మూవీ, బెస్ట్ యాక్టింగ్ అని చెప్పొచ్చు. చూడకపోతే ఒకసారి చూడడానికి ట్రై చేయండి. ఇది మూవీ చూసిన తర్వాత నా రివ్యూ మాత్రమే, మరి చూశాక మీకేమనిపించింది అనేది కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్. అలాగే రెట్రో మూవీ రివ్యూ కూడా వస్తుంది, చూడడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.